నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఫోటో ఇచ్చేది మనం ఈ షోలోనే చేద్దాం ఆర్టిస్ట్గా అని చెప్పేసి అప్పుడు హరణ దగ్గర నెంబర్ తీసుకొని ఇక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మేము చేసినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫోటో తీసుకో అన్నాడో ఆయన కూడా లేచి సపోర్ట్లు కొట్టిన అనమాట. అంటే ఆయన పేరు కూడా వద్దు, ఆయన ఇక పెద్ద మనం ఎవరు అంటే ఆ సందర్భంలో ఆయన ఎందుకు అట్లా అన్నాడు అనేది మనకు తెలియదు. అది జోక్ అన్నాడు సీరియస్ అన్నది తెలియదు. కానీ ఆ టైంలో ఆయన కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇయ్యను అంటే మనం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, అర్థం చేసుకుంటాం, బిజీ ఉంటాం. నా అసిస్టెంట్ వెనకాల వస్తుంది వానతో దిగనగానే బాధ అనిపించింది. అప్పుడు ఫిక్స్ అయిపోయిన ఒకటే, దీంట్లోనే కొట్టాలి, దీంట్లోనే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం. ఆడ క్లాప్స్ కొట్టించుకున్నాం. మేమున్న స్టేజ్లో ఆ స్టేజ్లోనే మేము చేస్తుంటే వాళ్ళ ఎపిసోడ్ మాకేసారు కొన్ని రోజులు. అనిపించింది అరే ఇవ్వని తక్కువ అని చేయదు బాయ్, ఇవ్వని జిందగీ ఎట్లుంటుందో ఇవ్వని తెలియదు. అందుకే ఇప్పటికి కూడా మేము నార్మల్ ఏదైనా వెళ్తుంటే ఎవరైనా ఫోటో అడిగితే ఫస్ట్ ఆప్ ఇచ్చేస్తాం. ఎందుకంటే నువ్వు పుసుకున్న ఫోటో వేయలేవు అనుకో వాడు ఎన్ని తిట్టుకుంటాడు, జన్ను చెప్తున్నా మస్తు తిట్టుకుంటాడు. వాడైతే డైరెక్ట్ అమలాకర్ నుంచి తిట్టుకుంటున్నాడు డైరెక్ట్. ఇంకేంద్ర ఇంత బల్పు ఈ అమ్మాయి ఇవ్వాలి, నిన్న మొన్న పేరు వచ్చి ఇంత బల్పు చూపిస్తారంట. ఇది అంతే కానీ ఫోటో ఇచ్చారు. మనము ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు కూడా. అంటే వాళ్ళేం దేవుళ్ళు అర్థం చేసుకుని ఆ టైం వాళ్ళు అడిగి చూడగానే అభిమానంతో అడిగి ఇచ్చేసి అయిపోతుందని చెప్పి మనం అనుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక దాని తర్వాత అందరం కలిసి ఒకటేసారి షో మానేసినాం. అదైతే షో మానేసినాక 8 months తర్వాత 9 months తర్వాత నేనే ఒక ఫస్ట్ నితిన్ భరత్ అన్నను కలిసిన. నేను ఇక వెన్న దగ్గరికి వెళ్ళిపోయినా. అప్పుడే మీరు అందరూ అనుకోరు మేమిద్దరు ఏదో కొట్లాడుకున్నాం అని. ఏ కొట్లాట ఉండదు. దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు కలిపి నన్ను వేరే పంపి అన్నాడు ఇక వీళ్ళ టీంలకి. వీళ్ళ టీంలో ఇక వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అట్లా మేము మాకు దూరం ఏం కాలేదు, అంతే డిస్టెన్స్, ఆన్ స్క్రీన్ డిస్టెన్స్ అంతే. అది అవును. అప్పుడు నేను వీళ్ళ గురించి అని నేను ఆ రూమ్ లోకి వస్తే ఆ పక్క రూమ్ లో నుంచి ఈయన కలగడానికి నువ్వు వచ్చేవాడు. మన ఇద్దరి పరిచయం లేక అలా చూసుకుని అటు వెళ్ళిపోయేవాడు. ఈయన తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడు మాట్లాడుకుంటాడు అంతే. అలాగే అయ్యా దాని తర్వాత ఇక కంటిన్యూ అట్లా లాక్డౌన్ లో చిన్న చిన్న ఇబ్బందులు, అందరి వాటి ఇబ్బందులే కామన్. దాని తర్వాత ఇక అట్లనే షోలు సినిమాలు అన్ని నడుస్తూ వచ్చినాయి. అన్న పరిచయం అయిండు. ఈ అన్న అయితే ఇప్పుడు నాకు రావాలన్నా నా సొంతం అన్నలకి అంతే. నాకు సొంతం అన్న లేడు, ఆయన ఉంటే కూడా ఇట్లా ఉండకపోతున్నాడేమో, అంత ఉంటాడు నాతో. మేము నాకు తెలిసి మంత్లో 30 days ఉంటే 28 days కంపల్సరీ కలుస్తాం. నేను ఒక 15 days వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఇక మా ఇంట్లో 15 days ఉంటా అంతే. ఫుల్ మొత్తం అంతా మనం అన్న వాళ్ళ ఇంట్లో ఉంటాం. రీసెంట్ ఏ షోస్ చేస్తున్నావు? జబర్దస్త్. ఇప్పుడు జబర్దస్త్ వస్తా మేమంతా ఒకటి. ఇప్పుడు మీరందరూ మళ్ళీ కలిసినారు జబర్దస్త్. ఒక దగ్గరకు వస్తాం. ఏంటి జబర్దస్త్ మళ్ళా మీరందరూ బ్యాక్ కొత్త షో వచ్చింది, మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు. ఆర్టిస్టులు అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఒక సెలబ్రేషన్ చేసిరు. 12 years ఎపిసోడ్ పాత జబర్దస్త్ ఎట్లున్నానో ఆ వైపు మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఒకటే జబర్దస్త్ రెండు ఫ్రైడే సాటర్డే వస్తుంది. అంటే జబర్దస్త్ ఒకటే, ఎక్స్ట్రా లేదు. జబర్దస్త్ అని పెట్టి ఫ్రైడే సాటర్డే రెండు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో మీరందరూ ఒకటి. సూపర్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ప్లాన్ అనుకున్నారా? ఎలా చేద్దాం, అలా చేద్దాం? డ్రీమ్ అనుకున్నా ఏంటంటే నార్మల్గా నాకుండే డ్రీమ్ ఏంటంటే అప్పట్లో రేకుల రూమ్లో ఉన్నప్పుడు అమ్మ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలరా, ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి అమ్మని కూర్చోబెట్టి చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అట్లా చూసుకుంటే చాలు, అదే నా డ్రీమ్ అనుకున్నా. ఆ డ్రీమ్ అయిపోయింది. నేను అక్కడ అయిపోయినాం అనుకో, ఇంకేం రోజులు అలా కూర్చుంటావు. మళ్ళీ మా అమ్మని ఇంకా మంచి స్థాయిలో ఇంకా చూడాలి, మా అమ్మకి ఇంకా కావాలంటే మంచి పేరు తెప్పియాలని చెప్పి మళ్ళీ తపన. ఇప్పుడు మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. డ్రీమ్ అనేది ఏముంటుంది అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా అంతే. పండుకున్నప్పుడు డ్రీమ్స్ కనాలి అంతే, మేలుకున్నప్పుడు పని చేసుకోవాలి. అదే ఒకటి చెప్తావు కదా, అది చెప్పు మాకు చెప్తావు కదా. అది ఏం చెప్పేస్తా, చెప్పేసి ఇదే కరెక్ట్ చూడు. డాడీ నేను కాదు, మీరు మంచిగా చెప్తున్నారు అనుకుంటున్నాడు, వాడు బూతి చెప్తాడు దాని గురించి. అది డాడీ నేను అని చెప్పి అంటే మా డాడీ మా చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు. నాయన చచ్చిపోతే ఇక నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను వేయించేసుకున్నాను. నాకు ఊహ తెలియనప్పుడే మా డాడీ చచ్చిపోయాడు. ఇక మా అయ్య ఎట్లుంటారో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడతారు అనేది కూడా లేదు. ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండి అంత చిన్నపిల్ల లేదు నేను. అయితే నేను వేయించుకున్నా. మా అయ్యతోని ఎట్లుండి బంధం లేదు మనకి. అయితే టాటూ వేసేటప్పుడు ఇదంతా వేసిండు మనోడు. వేసిన తర్వాత
ఇదంతా వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు భయ, జబర్దస్త్ మీనింగ్ చెప్పిండు. అయ్యా కొడుకు రిలేషన్ గురించి హైలైట్ చెప్పిండు. నువ్వు చెప్పేది చెప్పు మాకు. అవ్వ చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయినా. ఇప్పుడు ఏం చెప్పి ఇప్పుడు అడుగుతూ ఊరికి ఏమైనా అడుగుతాను. ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినాను, డాడీ నేను అని చెప్పిన. ఓకే దీని గురించి ఇదంతా ఏంద్రా అంటే తెలుసలేదు, గుర్తుకోసలేదు ఏం చెప్పిండు. అట్లా అందరూ అడుగుతారు నాకు ఏం అర్థమైతే ఒకరోజు వీళ్ళు అందరూ వచ్చి అడిగారు ఏంద్రా ఇదంటే టాటూ అది అంటే ఈడ ఏ ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిది? ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు. మరి ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఆడు చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది ఈడు చెప్తాడు. నాకు ఇక అదే ఫిక్స్ అయిపోయింది. ఓవర్ అడిగితే అదే చెప్తా, ఎక్కడికి ఇక్కడికి కాదు అది ఇది కదా అది ఈస్ట్ అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దాని మీద ఫోటో వేసి దానికి ఒక పెద్ద మీనింగ్ తోనే ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు ఎస్ కూడా వస్తాయి కదా వేస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎస్ కొన్నవి రాలేవు, ప్లేస్ సరిపోలే. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా, అదే 30 రూపాయలు తీసుకొని రోడ్డు మీద ఈ కలర్ లేదు కానీ పడ్డదంటే గ్రేట్. నైట్ రాగలేడు, కళ్ళు షార్ప్ ఉంది. వీకెండ్ కాదు కదా మనం చాలా వీక్ ఆఫ్టర్ 12 కొత్త శివ అన్న బయటికి. శివుడు కాదు నీకు D10 రాజు వాళ్ళదే ఏంటి పరిచయం? నార్మల్ పరిచయం అంటే మా అంటే ఈ ఇండస్ట్రీ సర్కిల్ నుంచే పరిచయం. గ్రూప్ అంటే నేను పండన్న అంటే బావ అంటే అట్లా పిలుచుకుంటాం. వీడు రాజుగాడు మా తమ్ముళ్ళ అంటే అన్నాను పిలుచుకుంటాం. అట్లా బంధం మంచిగా ఉంటుంది. అందరం ఒక దగ్గర తిరుగుతుంటాం, బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం, లోన్ పని చేస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. ఒకటే దగ్గర ఏది ఒకటే సర్కిల్ ఇదే సర్కిల్ కాదు మరి. అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది. బాగా గుర్తు చేసినావు, మంచి పని చేసినావు. ఇట్లనే ఒకరు ఇంటర్వ్యూ అంటే అది ఏంటి బ్యాచులర్ అని చెప్పావు కదా. నేను చెప్తా కరెక్ట్. వీళ్ళు మంచిగా ఇప్పుడు నార్మల్ నువ్వనే కాదు జనునే చెప్తున్నా, ఇంటర్వ్యూ పిలిచారు మంచి ప్రేమతో మనం ఇస్తాం. మేము మీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి తమిళ ఏమి ఇస్తారు తెలుసా. నేనేమని చెప్పినా ఒక రూమ్ అంటే ఒక మాది 2 BHK ఉంటుంది, దాంట్లో ఒక రూమ్ లో మేము 8 మంది కలిసి లోన్ పని చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతున్నాం అని చెప్పిన. వాడు తమిళ ఏమిచ్చింది తెలుసా, ఒకటే రూమ్ లో 8 మంది, పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా అని వాడు పెడతాడు. నేను చెప్పింది ఏంది వాడు పెట్టింది ఏంది అంటే నీ వ్యూవర్షిప్ కోసం నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తాను. నీకు మా అంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతుంది, లేకపోతే సబ్స్క్రైబర్ పెరుగుతారు, నీకు మంచి పేరు వస్తుంది, దానివల్ల నాకు కూడా మంచి పేరు రావాలని నేను చెప్తాను. దానికి నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకుని అడ్డగోలుగా వేసుకుంటే మన ఫోన్ చేసి గలీజ్ మాటలు తిట్టిపడేసి. ఈ వీడియోకి తమ్నెల్ చెప్పాలా కాదు, ఈ వీడియో తమ్నెల్ ఒకటి మహారాష్ట్రతో రిలేషన్షిప్ ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేని మర్చిపోలేని భాస్కర్. వేరే పెడతా అది ఇంతకేదో తమ్నెల్ అనుకున్నాను మొదలు మంచి తమ్నెల్ పోయింది. ఒక సెలబ్రిటీని సెల్ఫీ అడిగితే అసిస్టెంట్ తీసుకో అన్నారు. అది మేమన్నామని చెప్పక కాదు ఇప్పుడు వాళ్ళు మీరు ఫ్రెండ్సేనా? సెలబ్రిటీ మీరు ఆయనకి మేము గుర్తులేము, ఆ పర్సన్ మేమే అర్థమైంది. గుంపులో గోవిందలాగా జరిగింది. ఆయన ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, ఏ డిస్టర్బెన్స్ లో ఉన్నాడో. ఫ్రెండ్స్ అంటే పెద్ద ఆయన అన్నలాంటోడు. అన్నలాంటి అంటే కలుస్తాం, మాట్లాడతాం అంతే. ఏవేవో వస్తున్నాయి ఒక 2-3 ఫోటోలు నాకు జరిగినవే. నేను ఒకసారి అంతే. అవును నీకైందా? నేనేందుకంటే నాకు అసిస్టెంట్ లేడు.